ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్షా వ్యవస్థాపక గురుపీఠం ఈది ఎల్లారావు గురుభవాని దివ్య ఆశీస్సులతో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు సారి సమర్పించడం పూర్వజన్మ సుకృతమని ఈది వెంకట నరేష్, ముదిని నాగరాజు, అప్పలరాజు అన్నారు. మంగళవారం సీతమ్మవారి పాదాల వద్ద నుండి ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా పూసపాటి రేఖ మండలం రోలుచెప్పిడి నుండి విచ్చేసిన వందలాది మంది భక్తులు దుర్గమ్మకు సారి సమర్పించేందుకు ఈది వెంకట నరేష్ ఆధ్వర్యంలో బయలుదేరి కెనాల్ రోడ్ వినాయకుడి గుడి మీదుగా రథం సెంటర్ మీదుగా కనకదుర్గా నగర్ నుండి జై దుర్గా జై జయ దుర్గా అనే నామస్మరణతో డప్పు వాయిద్యాల నడుమ విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢమాస సారి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2021 నుండి ఆంధ్రప్రదేశ్ భవానీ దీక్షా వ్యవస్థాపక గురుపీఠం గురుభవాని ఈది ఎల్లారావు ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా పూసపాటి రేఖ మండలం నుండి విజయవాడ కనకదుర్గమ్మ సారి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఈది ఎల్లారావు గురుభవాని భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు అందరి మనసుల్లో ఉండడం వల్లే ఈ సారి సమర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈది ఎల్లారావు శిష్య బృందం సిహెచ్ బాలయోగి, చింతపల్లి నాగరాజు, అప్పలరాజు, అబద్ధం రాంబాబు, సుందర్రావు, లక్ష్మణరావు, భవానీలు, భవానీ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారికి సారి సమర్పించారు. అనంతరం వచ్చినటువంటి భక్తులకు ఆలయ ఈవో అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలను అందజేశారు.
అప్పలరాజు గురుభవాని విజయనగరం జిల్లా పోస్పేట మండలం రోలుసేపటి గ్రామం నుంచి వచ్చామండి. అలాగే మా మండలం నుంచి వివిధ మండలాల నుంచి కూడా భక్తులు తండాలుగా ఈ అమ్మవారి సారి సమర్పించడం కొరకు వచ్చారు. అలాగే ప్రతి ఒక్క మా మండలంలోని గురుభవానులు అందరూ కూడా ఈ యొక్క సారి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని, ఆ అమ్మవారి దేవాలయం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. భవాని పేర్లు చెప్పిన వాళ్ళవి. అలాగనే ఈసారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈసారి ఈ విధంగా జరిపించుకోవడం కారణం మన ఈది ఎల్లారావు గురుభవాని గారు గతంలో మాకు 2021లో ఈ యొక్క సారి కార్యక్రమం భవానీ గారు ఇలాగ ఇస్తే బాగుంటుంది అమ్మవారికి అని చెప్పి చెప్పడం జరిగింది. మొట్టమొదటిసారిగా మా రోలుసేపటి గ్రామం నుంచి మా మండలం నుంచి అందరూ భవానీ అందరూ కలిసి ఆలోచించుకొని మొట్టమొదటిసారిగా మేము 2021లో ఈ యొక్క సారి అమ్మవారికి తేవడం జరిగింది. అక్కడి నుంచి మా పక్క గురుభవానులు అందరూ కూడా, అలాగే నా పేరు అప్పలరాజు గురుభవాని, అలాగే కర్ణపు అబద్ధం గురుభవాని, బండిక లక్ష్మణ గురుభవాని, అలాగే రాంబాబు గురుభవాని, వనం రాంబాబు గురుభవాని, అలాగే సుందర భవాని, అదేవిధంగా మరి పెద్దవాడ ఆకులు లక్ష్మీనారాయణ భవాని, అదేవిధంగా సన్యాసరావు భవాని, మరి సుందర భవాని కూడా, మిగతా తదుపరి రామనేడు భవాని ఇరుకొండ నుంచి మిగతా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాగే రామసుందర గురుభవాని కూడా, అలాగే భక్తులు అమ్మవారి భక్తులందరూ కూడా సుఖ సంతోష ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి అనుగ్రహం అందరమై ఉండాలని, ఈ గ్రామాలు మండలాలు దేశవ్యాప్తంగా కూడా అందరూ సుఖ సంతోషంతో ఉండాలనే ఈ యొక్క సంకల్పంతో అమ్మవారి సారిని సమర్పించడం జరిగింది. అలాగనే మన నాగరాజు గురుభవాని గారు, మిగతా కమిటీ సభ్యులు, అలాగనే మన గురుభవానీలు, అలాగే సుశుభ్రాంతులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉత్తరాంధ్ర భవానీ దీక్ష సేవాపీఠం భవానీలు అందరం కూడా గురుభవానులు, మా పోస్పేట మండలం గురుభవానులు అందరూ కూడా వచ్చి అమ్మవారి సారిని అంగరంగ వైభవంగా జరిపించున్నామండి. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలి, అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుచున్నాం. ఇక్కడ ఈ ఆధ్వర్యంలో అమ్మవారి సారి ఆధ్వర్యం జరపడానికి కారణం ముఖ్య ఉద్దేశం ఎవరంటే మన ఈది నరేష్ భవాని గారు, ఈది ఎల్లారావు గారి అబ్బాయి నరేష్ బాబు గారు, అలాగనే మన బాలా గారు, మిగతా మన నాగరాజు, వీళ్ళందరూ కూడా సమక్షంలో ఈ సారిని అమ్మవారికి సమర్పించడం జరిగింది. జై భవాని, జై భవాని. అందరికీ ముందుగా నమస్కారములు. ఈరోజు ఆషాఢ మాస సారి సమర్పించుటకు శ్రీకాకుళం జిల్లా రోల్చెప్పుడు మండలం, విజయనగరం జిల్లా పోస్పేట మండలం వారందరూ ఈరోజు సుమారుగా 6 బస్సుల నుంచి విజయవాడ రావడం జరిగింది. వీళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సుల కోసం, అమ్మవారికి సారి సమర్పించడం కోసం చేశారు. వీరందరినీ చైర్మన్ గారిని కల్పించడం జరిగింది. చైర్మన్ గారు చాలా సంతోషపడి వీళ్ళందరినీ దర్శన భాగ్యం చేయించి శుభ్రంగా అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు. అమ్మవారి దర్శనానంతరం క్రింద 6వ ఫ్లోర్లో అమ్మవారికి సారి సమర్పించి ఈ కరుణ కటాక్షాలు అమ్మవారి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భవాని. ఈరోజు ఈది ఎల్లారావు గారి గురుభవాని ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఈది వెంకట నరేష్ గారి ఆధ్వర్యంలో సిహెచ్ బాలయోగి గారు, అలాగే మన నీ పేరు అప్పలరాజు గారు, అబద్ధం గారు, లక్ష్మణ్ గారు, నాగరాజు గారు, రాంబాబు గారు, సుందరం గారు, అప్పారావు గారు అందరూ ఈ గురుభవాని ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా ఉత్తరాంధ్ర నుండి భవానీ దీక్ష వ్యవస్థాపక గురుపీఠం ఈది ఎల్లారావు గారి గురుభవాని ఆశీస్సులతో మన ఈది వెంకట నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్తరాంధ్ర భవానీ దీక్ష వ్యవస్థాపక పీఠం గురుపీఠం ఆధ్వర్యంలో ఆషాఢ అమ్మవారి సారి సమర్పణ కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈది ఎల్లారావు గురుభవాని ఆధ్వర్యంలో ఇలాంటి ఆషాఢ మాస సార్లు ఈ నెలలో ఇంకా చాలా ఉన్నాయని, అలాగే రానున్న వాళ్ళకు కూడా మంచి ఉద్దేశం ఏంటంటే ఈ 2021లో మా గురువు గారు పెట్టిన ఈది ఎల్లారావు గురుభవాని గారి ఆధ్వర్యంలో 2021 నుండి కంటిన్యూ జరుగుతూనే ఉంది ఆషాఢ మాస సార సమర్పణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
Like, subscribe and press the bell icon for new updates.